Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem which is related to the chapter ionic equilibrium. Intermediate first year or 11th class chemistry ionic equilibrium lo pH problem చేస్తున్నాం. అది కూడా ఒక వీక్ యాసిడ్ తీసుకొని దాని Ka యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, pKa వాల్యూస్ ఎట్లా మెజర్ చేస్తాం, H+ అయాన్ కాన్సంట్రేషన్ ఎలా మెజర్ చేస్తాం, ఓకేనా, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే ద pH ఆఫ్ 0.1 m మొనోబేసిక్ యాసిడ్, బేసిసిటీ 1 అంటే ఒకే ఒక డిస్ప్లేసబుల్ హైడ్రోజన్ ఉన్న యాసిడ్, HCl HNO3 ఒకటే హైడ్రోజన్ డిస్ప్లేసబుల్, అలాంటి ఒక యాసిడ్ ఇస్తున్నాడు, పేరు చెప్పట్లేదు, మొనోబేసిక్ యాసిడ్ అన్నాడు. ఓకే గుడ్. దాని pH ఎంత ఉందన్నాడు, 4.50. గుడ్. క్యాల్కులేట్ H+ అయాన్ కాన్సంట్రేషన్, క్యాల్కులేట్ ద కాన్సంట్రేషన్స్ ఆఫ్ H+, A- అండ్ HA. అంటే మన యాసిడ్ ఫార్ములా HA అని తీసుకోమంటున్నాడు. సింప్లీ ద మొనోబేసిక్ యాసిడ్ ఇస్ టేకెన్ యాజ్ HA, which on dissociation give H+ A-. ఓకే, ఇక్కడ అట్ ఈక్విలిబ్రియం అని ఎందుకు అన్నాడంటే ఇది వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ కాబట్టే కంప్లీట్ డిసోసియేషన్ జరగదు, కొంత పర్సెంట్ అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ అయనైజ్ అయిన ఈ అయాన్స్కు అన్డిసోసియేటెడ్ యాసిడ్కు మధ్య ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఈక్విలిబ్రియం దగ్గర H+ కాన్సంట్రేషన్, A- కాన్సంట్రేషన్, HA కాన్సంట్రేషన్ మెజర్ చేయన్నాడు. ఆల్సో డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ Ka, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కనుక్కో అన్నాడు, అండ్ pKa అన్నీ కనుక్కో అన్నాడు. చూద్దాం, ట్రై చేద్దాం. సరే, ఇప్పుడు మనకు ఇనీషియల్గా దీని కాన్సంట్రేషన్ ఎంత ఇచ్చాడు యాసిడ్, ఇనిషియల్ కాన్సంట్రేషన్ 0.1 m, ఓకేనా, మొలారిటీ. వీటి కాన్సంట్రేషన్స్ ఇనిషియల్గా 0, ఎందుకంటే స్టార్టింగ్లో ఇంకా ఫామ్ అయ్యిండు, డిసోసియేట్ అవ్వలేదు. అట్ ఈక్విలిబ్రియం దగ్గర అంటే ఇది కొంత డిసోసియేట్ అయి ఉంటుంది కదా, ఎంత పర్సెంట్ డిసోసియేట్ ఉంటుంది, ఎంత క్వాంటిటీలో డిసోసియేట్ అయి ఉంటుంది అంటే X అనుకో. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది రిమైనింగ్, 0.1 - X. ఇనిషియల్ 0.1 మోల్స్ పర్ లీటర్ ఉంది, దాంట్లో X% వెళ్ళిపోయింది. XHA డిసోసియేట్స్ టు గివ్ XH+ అండ్ XA-, అంతే కదా. XHA విడిపోయి XH+లో XA- వచ్చేసింది. ఇది ఈక్విలిబ్రియం దగ్గర X అనుకున్నాం, వీటి కాన్సంట్రేషన్ X% XA డిసోసియేట్ అయింది కాబట్టి ఇవి X ఇవి X వచ్చాయి. ఇది ఎంత అంటే 0.1లో నుంచి X వెళ్ళిపోయింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం. ఇది ఈక్విలిబ్రియం కాన్సంట్రేషన్స్. ఇవి కావాలి మనకు, H+ కావాలి, A- అంటే X కావాలి, 0.1 - X కావాలి. ఇక్కడ మనకు ఇంకొక హింట్ ఏమి ఇచ్చాడంటే pH వాల్యూ ఇచ్చాడు. గివెన్ pH is equals to 4.50 ఇచ్చాడు. pH తెలిస్తే H+ కనుక్కోవచ్చు, అంటే ఇది వస్తుంది X. X వచ్చిందంటే H+, A- కూడా Xగా, సో రెండు కాన్సంట్రేషన్లు వస్తాయి. X తెలిస్తే 0.1 - X వేస్తే HA కాన్సంట్రేషన్ కూడా వస్తుందిగా, అంటే 3 కాన్సంట్రేషన్స్ వస్తాయి కదా. ఓకే, pH ఫార్ములా ఏంటి, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సంట్రేషన్ టు ద బేస్ 10 is equals to 4.50. ఓకే, సరే, ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అటు పంపించేద్దాం. లాగ్ ఆఫ్ H+ అయాన్ కాన్సంట్రేషన్ బేస్ 10 వేయట్లేదు, ప్రతిసారి వేయక్కర్లేదు, -4.50. ఇప్పుడు లాగ్ ఇటువైపు తీసుకెళ్తే యాంటీ లాగ్ అవుతుంది. యాంటీ లాగ్ ఎవరికి చూడాలి, పాయింట్ తర్వాత వాటికి చూడాలి. ఇప్పుడు ఈ వాల్యూ మీనింగ్ ఏంటి, -4 - 0.5 అని కదా దీని మీనింగ్. -4.5 అంటే -4 - 0.5 రెండు సమ్ చేస్తే -4.5 సరిపోయిందా. ఇప్పుడు యాంటీ లాగ్ ఎవరికి చూస్తావు, లాగ్ ఇటువైపు వచ్చిందంటే యాంటీ లాగ్ ఎవరికి చూడాలి,
పాయింట్ తర్వాత ఉన్న అంటే 0.5కి యాంటీలాగ్ చూడాలి. అంటే ఎవరికి చూస్తున్నావు? నెగిటివ్ వాల్యూకి చూస్తున్నావు. నెగిటివ్ వాల్యూకి యాంటీలాగ్ చూడకూడదు. అందుకు దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. ఈ ఫ్రాక్షన్స్ ఉన్న వాల్యూని పాజిటివ్గా మార్చుకోవాలి. దానికోసం ఏం చేస్తామంటే ఒక 1 యాడ్ చేద్దాం, ఒక 1 సబ్స్ట్రాక్ట్ చేద్దాం, వాల్యూలో వేరియేషన్ రాకుండా. సో ఈ 2 యాడ్ చేద్దాం, ఈ 2 యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే log of h plus is equals to ఈ 2 యాడ్ చేస్తే -4 -1 -5 కదా. సో దాన్ని bar5 అని రాద్దాం. ప్లస్ ఇది +1 -0.5 ఏమవుతుంది? వాల్యూ 0.5 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 యాడ్ చేద్దాం. 5 bar 0.5 అవుతుంది. ఎవరిది? log of h ప్లస్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు h ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ రైట్ సైడ్ వెళ్తే యాంటీ లాగ్ ఆఫ్ 5 bar 0.5. సో 5 bar 0.5కి యాంటీలాగ్ చూడాలి. యాంటీలాగ్ ఎవరు చూస్తాం? పాయింట్ తర్వాతి వాటికే. అంటే 0.5 పక్కన ఏం లేవంటే 0. 0.50లో 0 చూడాలి. 0.50లో పైన నుంచి 0 చూడాలి. ఈ వాల్యూ అంతే కదా. పైన తర్వాత ఏం లేవంటే అన్ని జీరోలని. 0.50లో 0 చూస్తే వాల్యూ 3160 అట్లా వస్తుంది. ఓకేనా? చెక్ చేసుకో తర్వాత. ఇప్పుడు 3160 అనుకో. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇంటూ ఎప్పుడైనా సరే నీకు వచ్చిన వాల్యూకు 1 డిజిట్ తర్వాత పాయింట్ ప్లేస్ చేయడము ఇంటూ 10 పాయింట్కి బిఫోర్ ఏముంది? bar5 అంటే -5. దిస్ ఈజ్ కాల్డ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చింది. హెచ్ ప్లస్ వస్తే ఏ మైనస్ కూడా వచ్చినట్లే. ఈక్విలిబ్రియం దగ్గర 2 కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ కదా. సో దేర్ ఫోర్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్, అది ఎక్సే ఇది ఎక్సే, ఇజ్ ఈక్వల్స్ టు 2 ఎంత ఉన్నాయి? 3.16 × 10⁻⁻5 2 వచ్చాయి. ఇంకా హెచ్ఏ కాన్సన్ట్రేషన్ కావాలి. హెచ్ఏ కాన్సన్ట్రేషన్ చూద్దాం. ఓకేనా? సరే. దేర్ ఫోర్ హెచ్ఏ అంటే యాసిడ్ కాన్సన్ట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర ఎంత ఉంది కాన్సన్ట్రేషన్? ఇది 0.1 - x. 0.1 - x ఎంత? ఇది కదా. ఎంత అది? 3.16 × 10⁻⁻5. ఓకేనా? ఈ వాల్యూ ఏంటిది? 10⁻⁻5 అంటే వెరీ వెరీ స్మాల్ వాల్యూ. సో వాల్యూ వెరీ స్మాల్. అలాంటి స్మాల్ వాల్యూని సబ్స్ట్రాక్ట్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టేకెన్ యాజ్ ఆల్మోస్ట్ 0.1. ఆల్మోస్ట్ 0.1. ఈ 10⁻⁻5 3 × 10⁻⁻5 అంటే 0.00003. 0.00003 ఇంత స్మాల్ వాల్యూ దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. కాబట్టి ఆ వాల్యూని నెగ్లెక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేసినా చేయకపోయినా 0.1కు పెద్ద తేడా ఏముండదు. కాబట్టి 0.1నే వేసుకుందాం. ఓకేనా? సరే. ఇప్పుడు హెచ్పిఏ కాన్సన్ట్రేషన్ కూడా వచ్చేసింది. హెచ్ ప్లస్ వచ్చింది, ఏ మైనస్ వచ్చింది, హెచ్ఏ కాన్సన్ట్రేషన్ కూడా వచ్చేసింది. 3 అయిపోయాయి. అమ్మయ్య. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు? కేఏ వాల్యూ కావాలి. సో యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కేఏ ఇజ్ ఈక్వల్స్ టు ఇది కదా యాసిడ్ డిసోసియేట్ అయ్యే రియాక్షన్. కేఏ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్, ఇది వీక్ యాసిడ్ ఇజ్ ఈక్వల్ టు యాక్టివ్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్, product of active masses of products to the active mass of reactant. ఇది ఫార్ములా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లాగా.
దేర్ఫోర్ KA ఈజ్ ఈక్వల్స్ టు H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఇదే కదా, A మైనస్ కూడా అదే కదా, కాబట్టి 3.16 ఇంటూ 10⁻⁻5, A మైనస్ కూడా అదే కదా, సో 3.16 ఇంటూ 10⁻⁻5 డివైడ్ బై HA ఎంత వచ్చేసింది 0.1. దేర్ఫోర్ KA ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻5 10⁻⁻5 10⁻⁻10. ఇక్కడ 0.1 అంటే కింద ఏం రాస్తాం, 10⁻⁻1 అని రాద్దాం. 0.1 అంటే -1. 3.16 ఇంటూ 3.16, 3 3s are 9, 0.16 0.996 వస్తుంది. ఓకేనా, సో 9.986 ఇంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే 9.986 ఆల్మోస్ట్ 10 కదా, సో 10 ఇంటూ 10 వేద్దాం, దీన్ని 10 వేసుకుందాం, ఇంటూ 10⁻⁻10 ఇంటూ ఇంకా డినామినేటర్ వద్దులే, కింద ఉన్న 10⁻⁻1 పైకి వస్తే +1 అవుతుంది కదా, సో 10⁻1. ఇప్పుడు ఏమవుతుంది KA వాల్యూ, ఇది 10⁻1 ఇది 10⁻1, 10⁻2 ఇంటూ 10⁻⁻10. దేర్ఫోర్ KA ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻8. వి గాట్ KA ఆల్సో. ఇంకా మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటి, PKA. దేర్ఫోర్ PKA ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ KA టు ద బేస్ 10. ఓకేనా, PKA ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ KA ఎంత వచ్చిందైనా 10⁻⁻8, 10⁻⁻8 టు ద బేస్ 10. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎలా ఉంది, లాగ్ ఆఫ్ A పవర్ m. లాగ్ ఆఫ్ A పవర్ m ఏమవుతుంది, m లాగ్ A అంటే పవర్ ముందుకు వస్తుంది, మైనస్ ఆఫ్ అది ఎంత, అది -8 ముందుకు వచ్చేసింది, ఇంటూ లాగ్ ఆఫ్ 10 టు ద బేస్ 10, మైనస్ ఆఫ్ -8 ఎంత, +8 ఇంటూ లాగ్ 10 టు ద బేస్ 10 ఎంత, 1. దేర్ఫోర్ PKA ఈజ్ ఈక్వల్స్ టు 8. వి గాట్ ద ఆన్సర్. చూడు క్వశ్చన్ ఎన్ని అడిగాడు, H ప్లస్ కాన్సన్ట్రేషన్, A మైనస్ కాన్సన్ట్రేషన్, ఈక్విలిబ్రియం దగ్గర యాసిడ్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్, తర్వాత యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ PKA అన్నీ అడిగాడు. సో మనకి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని ఇలా డిరైవ్ చేస్తాం. ఫస్ట్ pH ఇచ్చాడు కాబట్టి H ప్లస్ డిరైవ్ చేసాం, ఈక్విలిబ్రియం దగ్గర H ప్లస్ A మైనస్ రెండు ఈక్వల్ కాబట్టి వాల్యూ అది కూడా వచ్చేసింది. సో ఈ కాన్సన్ట్రేషన్ X వాల్యూని 0.1లోంచి సబ్ట్రాక్ట్ చేసాం, వెరీ లెస్ కాబట్టి క్లోజెస్ట్ వాల్యూ ఇది నెగ్లిజిబుల్, సో అదే వేసుకున్నాం. సో KA యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్లు అన్నీ తెలిసిపోయాయి, H ప్లస్ A మైనస్ HA సబ్స్టిట్యూట్ చేస్తే KA వచ్చింది, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ KA వేస్తే PKA వచ్చింది. Got it? Hope you understand. Keep watching for more videos. But don't forget to like, share and subscribe. Thank you.